మహబూబాద్ జిల్లా కల్వల మోడల్ స్కూల్లో షాకింగ్ ఘటన. గత కొద్ది రోజులుగా కల్వల మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ పరిస్థితి అదుపు తప్పింది. పెద్ద పెద్ద కలలతో తమ భవిష్యత్ కోసం ఇంటికి దూరంగా చదువు కోసం హాస్టల్ కు వచ్చిన అమ్మాయిలకు అక్కడ ఎదురైంది మాత్రం బాధ, నిరాశ, ఆకలి. తినే అన్నంలో పురుగులు. 40 మంది పిల్లలకు కేవలం 2 కేజీల మటనే పెడుతున్నారంట. అంటే ఒక్కొక్కరికి ఒక్క పీస్ కూడా రానట్టే కదా. ఎన్నో సార్లు ఆ కర్రీ కూడా ఉడకలేదంట. హాస్టల్లో వంట మనుషులు లేక చిన్న చిన్న అమ్మాయిలే వంట చేసుకునే పరిస్థితి కూడా వచ్చిందట. ఇలా ఉంటే మేము ఎలా తినాలి, ఎలా చదవాలకు కానీ వాళ్ళు కన్నీటితో చెప్పిన మాటలకి నా గుండె తరుక్కుపోయింది. హాస్టల్లో సీసీ కెమెరాలు లేవు. నైట్ టైం సెక్యూరిటీ కూడా సరిగ్గా ఉండరట. మరి అమ్మాయిల భద్రత అంటే ఇంతేనా? ఇదేంటని విద్యార్థులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేది పోయి వారినే తిరిగి తిడుతున్నారని ఆ పిల్లలు బాధతో చెప్తున్నారు. ఒకప్పుడు 100 మందికి పైగా విద్యార్థులతో కిక్కిరిసిన హాస్టల్ ఇప్పుడేమో సరైన సౌకర్యాలు లేక 40 మంది మాత్రమే మిగిలామని విద్యార్థులు చెబుతున్నారు. ఇలా బాధపడడానికి, ఆకలితో ఉండడానికి, భయంతో రాత్రులు గడపడానికి ఈ పిల్లలు హాస్టల్ కి రాలేదు. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు. రేపటి భవిష్యత్తును నిర్ణయించడానికి వచ్చారు. కానీ మొదటగా వారికి కావాల్సింది ఒకటే, వారి వాదనలు వినాలి, వారి కన్నీరు తుడవాలి. అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పిల్లలు, రేపు మన పిల్లలే కావచ్చు.